వెల్కమ్ టు ఓటెన్ టీవీ. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను అందించి దిశానిర్దేశం చేసిన ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు 13/12/2024 తేదీన జరుగు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంలో 12/12/2024 తేదీన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహణపై కూలంకషంగా చర్చించడం జరిగింది. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిపి సమావేశం ఏర్పాటు చేసి స్వర్ణాంధ్ర అట్ ది 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీలు, మంత్రులు, ఇతర వీఐపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావున బందోబస్తులో పాల్గొనే అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని, అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తు నిర్వహించాలని, పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల యందు అప్రమత్తంగా ఉండాలని, వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన ప్రకారం వారు వెళ్లవలసిన మార్గాలను నిర్దేశిస్తూ చెప్పవలెనని, ఎక్కడైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్కు గానీ, పై అధికారులకు గానీ వెంటనే తెలియపరచవలెనని తెలియజేశారు.